పాత బస్తీ. పురాతన కట్టడాలతో పాటు పాతుకుపోయిన కక్షలు ఉంటాయి. ఇక్కడ ప్రధానంగా 2 గ్రూపుల మధ్య ఘర్షణ జరుగుతుంది. శంకర్ గౌడ్ క్రికెట్ బ్యాటింగ్స్, మట్కా, రియల్ ఎస్టేట్ ఇతని వ్యాపారాలు. ఇతను మనుషులను నమ్మి పనిస్తాడు. ఆ నమ్మకాన్ని ఎవరు దెబ్బతీసినా వాళ్ళకి చావు డిసైడ్ అవుతుంది. ఇతని నోటి వెంట ఫైనల్ అనే మాట వస్తే ఇక క్షమాపణ ఉండదు. బల్లు యాదవ్ కనిపిస్తున్నట్టే చాలా క్రూరమైన మనిషి. ఒకరి ఏరియాలకు ఒకరు రాకూడదు, ఒకళ్ళ వ్యాపారాలను ఇంకోటి తలదూర్చకూడదు అనేది ఈ 2 గ్రూపుల మధ్య ఒప్పందం. ఆ ఒప్పందాన్ని బల్లు యాదవ్ గ్రూప్ తప్పింది. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఈ జన్మకి మారడు. ఇల్లు పెళ్ళం పిల్లలు ఏమీ అక్కర్లేదు. నాన్న రాత్రి నుంచి అసలు ఇంటికి రాలేదా అమ్మా? వస్తే నేను కోపంగా ఎందుకుంటాను? ఏంది పొద్దున్న మొదలు పెట్టావా? డాడీ నానా ఇదిగో నీ కొత్త షూస్. వీటికి ఏమీ తక్కువ లేదు. ఇదిగోమ్మా నా బంగారు తల్లి. ఎందుకే అట్లా గుస్స చేస్తావు? రాత్రంతా ఎక్కడికి పోయావు? అన్నేదో పని చెప్తే అది అన్నా అన్నా అన్నా. నీకు పెళ్ళం పిల్లలు అక్కర్లేదా? ఏమైందో నీకు అట్లా అంటావు? అన్నీ లేకపోతే గియ్యన్ని ఉంటాయా చెప్పు? రోజంతా ఏదో గొడవలోకి వెళ్తావు. నీకేదైనా అయితే? అన్నున్నాడు కదనే. ఉన్నాడు. ఆపిల్ వస్తున్నా వస్తున్నా. వచ్చావో లేదో రెడీ, వెళ్ళి చావు. అబ్బా ఎందుకే ఊకట్లా లొల్లి పెడతావు? ఉండు వస్తున్నా, ఆగుండ్రా బాయ్. శంకర్ గౌడ్ ఏరియాకి వచ్చి దందా చేస్తే మా వాడికి వార్నింగ్ ఇస్తారా? అంత మొగ్గనివా? శంకర్ గడ్ నీకేనా అన్నా తమ్ముడా? ఏంటి ఇంకా బయట? శేఖర్ ఏయ్! శేఖర్ 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 వదలరా, వదలు. శేఖర్ శేఖర్ ఒరేయ్! ఒరేయ్! ఏం ఏడిస్తే చచ్చిన వాళ్ళు బతికొస్తారా? ఏడవకురా బిడ్డ, పిల్లలు భయపడతారు. అమ్మ నాయన దేవుని దగ్గర పోయిర్రా, ఆడ మంచిగుంటారు. ఏడవకూడదు, దేవుని కోపం వస్తుంది. అవురా, నువ్వు పెద్దగా నాకేమవుతావు? పోలీస్. మీ నాయనని చంపిన నువ్వు పడతావా? అవతల్లి నువ్వేమైతావే? డాక్టర్. శబాష్. ఇగో రత్తయ్య అన్నా, ఈయన రత్తయ్య మామ అని బొచ్చోడు కాలేజీలు ఉన్నాయి. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఇటు పోలీసు కావాలి, ఇటు డాక్టర్ కావాలి. ఎన్ని పైసలైనా నేను ఇస్తా. వీళ్ళిద్దరు నా బిడ్డలు లెక్క. అయినా వెహికల్ మార్చినావురా? మార్చా అయినా బేపిక్ 4 గంటల బెంగళూరు రీచ్ అయిపోతా. ఒక్కనే పోతున్నావా? ఎవరా? అవునైనా ఒక్కనే పోతున్నా. నన్ను తీసుకుపోయినావా? తీసుకుపోతానైనా. శంకర్ గంట దుష్మన్ మళ్ళా ఏం టెన్షన్ లేదైనా, నువ్వు బేపిక్ ఉన్నాయినా. ఏమైందా? ఏమ్రా బల్లు, పిల్లిని కన్నావేంబే? చెత్త అయితే మస్తుగా పెంచిండు. చంపేటోనికి చచ్చేడు ధైర్యం కూడా కావాలి. అది నేర్పలేరా ఆయనకి? ఒక్కసారి చివరిగా గాంతో మాట్లాడతావా? నీ కోరిక కూడా తీరినట్టు అవుతుంది. లో బాత్ కరో అంటాడరా, భయపడవు. ముచ్చటలు చెప్పోయి.
తలకాయ తిప్పి చంపేసాడు ఆన్ సంకల్తుడు కట్టెలు కొట్టుకుంటావేంటి బాబా నువ్వు ఈ చేతులతో ఆడి పెళ్లి చేద్దాం అనుకున్నా కాలే కమ్సే కమ్ కట్టెలు కొట్టేనా అని కాలబెడతా దానికన్నా ముందా శంకర్ గారిని నరికేయాలన్నా నరుకుడెంత పనిరా నరికితే ఆన్ లెక్క వాడుంటాడు సావంటే ఏంది శాంతి ఆరాం సచ్చినోడికేముందిరా ఆ బాధంతా వెనకాలోళ్ళకి ఈ బాధ శంకర్ గాడు వడాలే పడేటట్టు చేస్తా ఎట్లా చేస్తావు ఆయనకి పిల్లలా చెల్లలా అన్నీ ఆన్కి ఆ సెల్లెలే దాని గురించే బిడ్డలు కూడా వద్దనుకుంటు అది ఆని పానం What do you think of yourself, huh? నన్ను బలవంతంగా తీసుకొస్తారా? ఎంత ధైర్యం? How dare you? Huh? మర్యాదగా చెప్తున్నాను. నన్ను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? తీసుకెళ్లి అక్కడే దించండి. You got it? నన్ను అనవసరంగా రెచ్చగొట్టొద్దు. నేనేంటో మీకు సరిగ్గా తెలీదు. మా హాస్టల్లో అడగండి చెప్తారు. నేనంటే మా వార్డెన్ కి కూడా ఈజీ. ఏయ్, ఒక్కొక్కళ్ళని పెన్సిల్ చెక్కినట్టు చెక్కేస్తాను. అమ్మగారు తీసుకో. నేను తాగను. అరిసి అరిసి అలిసిపోయినావు. ఇది తాగినావు అనుకో బలం వస్తుంది, మళ్ళీ మస్తుగా రవచ్చు. గ్లూకోజ్ కలిపినావే. ఏంటి నన్ను చూస్తే నీకు కామెడీగా ఉందా? మళ్ళీ ముంబైలో దింపిరమ్మని వాళ్ళకి చెప్తావా చెప్పు చెప్తావా చెప్పు పూజమ్మా, చెప్పు చెప్పు పూజ. టెన్షన్ అయితే ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. మా నీకేం చేస్తే మంచి అవుతుందో నాకు తెలియదా? ఏంటి నీకు తెలిసింది? ఇంకో 2 months లో ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ తెలుసా? ఇంకా నేను కంప్లీట్ చేయాల్సిన పోర్షన్ చాలా ఉంది. పోర్షన్ అంటుంది ఏందిరా? చదువుకోనికే పోషన్ కిరాయి తీసుకుంటుందంట. షట్ అప్ యు లిటరేట్స్. చదనాయరు జబర్దస్త్ ఇంగ్లీష్ మాట్లాడుతుంది చూసినావా? నా భాషను చూసి మురిసిపోవడం కాదు, నా బాధను కూడా అర్థం చేసుకోండి. పూజమ్మ, నువ్వు బాధపడే పని అన్న చెయ్యడు, అది నీకు కూడా తెలుసు. నువ్వు అక్కడ ఉండు అంత సేఫ్ కాదమ్మా. నన్ను ఎవడేం చేస్తాడు? నేనున్న దందాలో దోస్తుల కన్నా దుష్మన్లు ఎక్కువ. నన్ను బలంతో కొట్టలేనోడు నా బలహీనత కోసం దేవులాడతాడు. కాబట్టి నువ్వు చదివే చదువుకుంటావో ఇంకేమైనా చేసుకుంటావో నీ ఇష్టం. నువ్వు కావాలంటే గా ఎగ్జామ్ కూడా గిన్నె రాయిస్తా. గిది ఫైనల్. ఏంటి వదినా, నేను ఫైనల్ ఎగ్జామ్స్ గురించి మాట్లాడుతుంటే ఫైనల్ అని చెప్పి వెళ్ళిపోతాడేంటి? మీ అన్నయ్య సంగతి నీకు తెలుసు కదమ్మా. ఆయన ఫైనల్ అని చెప్తే ఇంకెవ్వరి మాట వినరు. హా ఫైనల్. నన్ను ఎవడో ఒకడు వచ్చి లేపకపోతే అప్పుడే చేస్తావో? నా చెల్లెల్ని ఎత్తుకపోయే మగాడుంటాడా? పోలీసులు చూస్తే రౌడీలు పారిపోతుంటారు. ఇక్కడ రౌడీలు చూసి పోలీసులు ఎందుకు పారిపోతున్నారో ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసొద్దామా? రెడ్డి గారు, మీరు ఈ ల్యాండ్ కొన్నారనుకోండి, ఈశాన్యం పోరంపోకు ల్యాండ్, అది కలిపేసుకున్నారనుకోండి, ఫుల్ వాస్తు. చూసా కేక పులి కేకండి బాబు. సార్ ఇంకా రాలేదా? సార్ గురించి ఫికర్ చేయకండి రెడ్డి గారు. సార్ గురించి ఫికర్ లేదు భయ్. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి చూస్తేనే జాలేస్తుంది. వేదో జీతాల గురించి ల్యాండ్ రెడ్డి గారు, మీకు తెలియదు ఏమని చెప్పండి. ఉన్న డబ్బులన్నీ అన్నలు పట్టుకోవడానికే సరిపోతున్నాయి. మాకు కొన్ని నమస్తే సార్. ఇతను సత్యనారాయణ రెడ్డి అని లిటిగేషన్ ప్రాపర్టీస్ కోవటంలో నెంబర్ 1 సార్. మా డీసీపీ సార్ పేరు రెడ్డి తివారీ ఫ్రమ్ యూపీ. కేక సార్ చాలా ఎంగా ఉన్నారు. ఐపీఎస్ ఆఫీసర్స్ అందరూ ఎంగానే ఉంటారు. కేకో కేక సార్ తెలుగులో మాడతారు భయ్. పుట్టింది యూపీ అయినా పెరిగింది ఏపీ. ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లం ఏమిటి కేక? ల్యాండ్ అమ్మడానికి పెట్టారు, కొన్నాకు వచ్చినాం భయ్. యా, వీళ్ళు 2 నెలల జీతాలు క్లియర్ చేయడానికి 400 గజాలు అమ్మేమని గవర్నమెంట్ మాకు ఆర్డర్స్ ఇచ్చింది. కేక 400 అంటే 500 చెప్పావు కదా. అది అది అంటే 400 గజాలు కొంటే 100 గజాలు ఫ్రీ. ఏ రాజు చెప్పలేదా? అది పోలీస్ సీక్రెట్ అని చెప్పలేదు సార్. సీక్రెట్ కదయ్యా, స్కీమ్ అది. ఏదో కేకలండి. ఎంతకి మీరు ఎంత ఇద్దాం అనుకుంటున్నారు? మీరెంత ఇద్దాం అనుకుంటున్నారు? ఈ ఏరియాలో గజం 2000 అంటారు కానీ అంత లేదులేండి. మరి ఎంత ఉంది? 1500 కేక, సింగిల్ పేమెంట్, క్యాష్ రెడీ. స్వామి, సార్ నా డిసిషన్ చెప్పానా? సారీ సార్, 2 నెలల నుంచి జీతాలు లేకపోయేసరికి ఇది కకృతి పడి. రెడ్డి గారు, 5 లక్షలకు ఒక్క రూపాయి తగినా నేను ఇవ్వనండి. ఇదేం కేక? నేను 6 లక్షలు ఇస్తాను కదా. అంటే రెడ్డి గారు 6 లక్షల గజానికి 1500 చొప్పున 400 గజాలుగా 6 లక్షలు కేక. అంటే నేను చెప్పింది 100 గజాలకు 5 లక్షలు. 100 గజాలకు 5 లక్షల యా. అంటే
గజానికి 5,000. యా, యా. ఈ కేకలు ఏదో తేడా ఉంది కానీ ఆ పెట్టి ఇచ్చారా స్వామి ఆ చెప్పలే నువ్వే పడు ఉండవయ్యా అసలు మీ కేకలో తేడా ఉంది. డీసీపీ గారు 6 లక్షలకి మనం ఈ ల్యాండ్ ఇచ్చేస్తాం అంతే. కేక్ గారు చిచి రెడ్డి గారు క్యాష్ ఇచ్చి కేక్ ఆ కేక వేయాల్సింది నువ్వు కాదు ఆయన. ఓకే స్వామి, మీ ఆకలి బాధను అర్థం చేసుకుని ఈ ల్యాండ్ 6 లక్షలకి ఇచ్చేస్తున్నాను. రెడ్డి గారు మీరు కంట్రోల్ రూమ్కి వచ్చి పేపర్ తీసుకెళ్ళండి. అయితే ఈ రోజు నుంచి ఈ ల్యాండ్ మొత్తం నాది అయిపోయినట్టుగా తివారి గారు. తివారియా? అడేవాడు అదేం కేకండి బాబు తమరు పేరు. స్వామి ఎండి తివారి ఐపీఎస్. బాయ్స్ లెట్స్ గో. రెడీ సాబ్ ఆన్ ద బే ఎంజాయ్ ల్యాండ్ కేక. బాయ్స్ లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో. కేకో కేక తివారి సాబ్ ఓటు పీకేచ్చా మీ ఇష్టం, ఏం పీక్కుంటారో పీక్కుండే. बबला को चाय ला रहे రే జీనా పాత బాగా కదం గారు. मलाई दाल के రే శ్రీను ఈ డబ్బు తీసుకెళ్ళి ముందు చెల్లి పెళ్లి పనులు చూడు. నువ్వు హెల్ప్ చేయకపోతే చెల్లెల పిల్ల ఆగిపోయిదిరా. ఈ డబ్బు మీదిరా. మీ నాన్న దగ్గర ల్యాండ్ కబ్జా చేసి 10,000 చేతిలో పెడతారా దొంగ నాకు. అందుకే వాడు అకౌంట్ సెటిల్ చేశాం కదా. ఎండి తివారి పుట్టింది యూపీ పెరిగింది ఏపీ అంత వీపీ అనుకున్నావురా. ఓటు పీకమన్నా వాళ్ళతో నన్ను పీకించావు. పోలీసు వాళ్ళు తల మాకు అమ్ముతారా మిమ్మల్ని. రే శ్రీను ఈ సూట్ కేసు తీసుకెళ్ళి వెనక నుంచి జంప్ అయిపోయి సంగతి నేను చూసుకుంటా. ఎన్డీ తివారీ డమ్మీ కావచ్చు, ఈ డ్రెస్ డమ్మీ కావచ్చు, కానీ గన్ను మాత్రం డమ్మీ కాదు. పుచ్చ లేచిపోద్ది. వెళ్ళిపోయాడా? అన్నా ఇది డమ్మి అన్నా, మళ్ళీ మోసం చేస్తారన్నా. వెళ్ళిపోతారా? కొండపూడి చేరా ఒక్కొక్కని. ఇప్పుడు రండి రా. దౌడ్ అర్థం కాలే. దౌడ్ దౌడ్ మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు. పరిగెత్తండి. చూడండి, మీరు మావాడికి దెబ్బేశారు, మేము మీకు దెబ్బేశాం. చెల్లుకు చెల్లు ఇంకొదిలేండి. ఏంట్రా వదిలేసేది నా కేక? మాక్సిమం బ్రెయినే యూస్ చేస్తాను. కుదరకపోతే బొక్కలు ఎరగతీస్తాడు. ఆ బొక్క ఎరగతీస్తాడు చూసాంగా. రండి చెప్పండి. అన్నా ఇటు అభి దౌన్నా అంటే ఉరకమని రా. సార్ నమస్తే. ఏంటి రమ్మన్నా? దా నారాయణ కూర్చో. ఏం లేదు లోపల నీ కొడుకున్నాడయా. ఏం లేచిపోతున్నాయింది? మీరు తీసుకొచ్చింది నా కొడుకుని కాదు, ఒక క్రిమినల్ ని. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నాకేం సంబంధం లేదు. ఏ నారాయణ, అరే దా అన్నదా. అరే గట్ల నారాజీ పిల్లలు అన్న తర్వాత ఇదంతా మామూలే, పట్టించుకోవద్దన్నా. ఈడో సంతకం పెట్టి లోపల మీ వాడు ఉన్నాడు, తీసుకోపో. ఏం సంతకం పెట్టేది? ఇప్పటికి ఇది 10వ సారి. అయినా వాడు బయటకు వచ్చేసేదే ఉంది. నాకు ఫుడ్ ఖర్చు తప్ప. ఈ విషయం మా అమ్మకి చెప్పానంటే నీకు ఫుడ్ ఉండదు. కరెక్ట్. మీ ముఖం చూసి సంతకం పెడుతున్నాను. ఇదే ఆఖరిసారి.
రాసి ఉందని రాజీ పడితే కిక్కులేదురా చెప్పే ఛాన్స్ ఉందని చలరే గడమే కిక్కు సోదరా 1 2 3 అనేసే 1 by 1 తునేసే దిల్ తో నువ్వు కొడుతూ దూసుకెళ్ళు యారో కిక్కురా నిప్పుదారని తప్పుకెళ్ళని మొండి ధైర్యమే కిక్కురా ఏం మలుపులెదురైనా మనకేం లేదు హైరానా హర్ క్యూ ఫికర్ హై చికనా అపునే దిల్ మే దమ్ హై నా సత్తువే సత్తుగా ఉందిరా ప్రతి ఎత్తులో పై ఎత్తునే చూడందిరా అందవే మొతిరాళ్ళు అనుకుంటే కదలవే కాళ్ళు అనగనగ కదలతా బేళ్ళు ఆ మాటే అందిరా బాళ్ళు 1 2 3 అనేసే 1 by 1 తునేసే దిల్ తో నువ్వు కొడుతూ దూసుకెళ్ళు యారో యారో డైలీ లైఫ్ ఇలా చాలా సేఫ్ గా సాఫీ గుంటే ఏం కిక్కురా డేంజర్ బోర్డ్ కే డాషి చింతలా సాహసించరా సోదరా ఓ మొదలు తుది వరకు నీ డ్రీమ్ దైవమే నీకు శిఖరం చేరు అడుగులకు సహజం కాదవుడి దొడుకు లక్కని ఎక్కడో లేదురా నీ బతుకులో గిక్కులా దాగుందిరా అల్లాపు తిన్ను పేరా అరుదైన ల్యాంపు లైఫేరా అడిగింది ఇచ్చు జీనీలా ప్రతి పనికి కిక్కు మిక్స్ చేరా చేరా 1 2 3 అనేసే 1 by 1 తునేసే దిల్ తో నువ్వు కొడుతూ దూసుకెళ్ళు యారో 1 2 3 అనేసే 1 by 1 తునేసే దిల్